పేదలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజిక ప్రయోజనాలు కల్పించేందుకు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మహబూబ్ నగర్ పులపారక పరిధిలోని ఏనుకొండలో సోషియో ఎకనామికల్ సర్వేను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇక ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సర్వే నిర్వహించాలి, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ సర్వే చేయకుండా విస్మరించాయని ఆయన మండిపడ్డారు. ఏ ఒక్క పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశమే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామని ఎమ్మెల్యే ఎన్ఎం స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న డాటా, ప్రభుత్వ వర్గాల్లో ఉన్న రికార్డులు, గ్రౌండ్లో ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉండింది. అందుకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురైన మాట వాస్తవం. చాలా కుటుంబాల్లో రేషన్ కార్డు రాక ఒక కుటుంబంలో 10 మంది 15 మంది ఉండి ఆ బియ్యం సరిపోక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే ఇండ్ల కేటాయింపు విషయంలో కూడా డాటా సరిగా లేక అనేక అవకతవకలకు పాల్పడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతోటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి మేము హామీ ఇచ్చినాము, ఆ హామీ నెరవేర్చుకుంటున్నాం. కాబట్టే ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదలకు అన్ని సంక్షేమ పథకాలు చేరాలి అని చెప్పి దానికోసం సమగ్రమైన